6వ అధ్యాయంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్న విషయం మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇందులో మనం 5 ముఖ్యాంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుసుకుంటాం కూడా. ఒకటి ఏంటంటే అష్టాంగ యోగంలో పురోగతి. రెండవది అష్టాంగ యోగ సాధనలో ఉన్నటువంటి దశలు, ఎన్ని దశలు ఉన్నాయి, ఎలా ఉంటుంది అనేటువంటిది. తర్వాత మనోనిగ్రహం యొక్క ఆవశ్యకత, తదుపరి విఫల యోగి యొక్క గమ్యము, చివరికి అత్యుత్తమ యోగి ఎవరంటే భక్తి యోగి అనే విషయాన్ని భగవాను నిర్ధారిస్తూ ఈ అధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని ముగిస్తూ ఈ యొక్క కర్మ షట్కం అనేటువంటి 6 అధ్యాయాల విభాగాన్ని భగవద్గీతలో దాన్ని ముగిస్తూ 7వ అధ్యాయం నుంచి భక్తి షట్కంగా చెప్పబడే 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తారనమాట. అత్యుత్తమ యోగి భక్తి యోగి అని చెప్తే విషయాన్ని అనమాట. సో అందులో భాగంగా మనము అష్టాంగ యోగ సాధనలో ఉన్నటువంటి దశలు, యోగారూఢ దశ స్థితులు, పద్ధతులు, మనసును వశపరుచుకుంటూ అష్టాంగ యోగ సాధన దశ, అష్టాంగ యోగ అంతిమ దశ, ఇది వివిధ అంశములు మరియు ఆత్మానుభూతి ఏదైతే ఉందో దాని గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రెండు. ఏంటది? అష్టాంగ యోగ సాధన దశ, అంతిమ దశ. ఈ యొక్క అంశాలను మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో అందులో భాగంగా మనము చిట్ట చివరిగా పోయిన వారం నాడు భగవద్గీత 6వ అధ్యాయంలోని 11, 12 శ్లోకాలు చెప్పుకున్నాం. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. యోగాభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలమునకేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావాలను. పిదపాతడు దానిపై స్థిరంగా కూర్చొని ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగము అభ్యసించవలనేటువంటి అష్టాంగ యోగ సాధనలోని ఆరోహణ స్థితి అనమాట, ఆరూఢ స్థితి అనమాట. వృక్ష స్థితి లేదా ఆరోహణ స్థితి అనే విషయాల్ని మనకు చెప్తున్నారు. ఇది వివరిస్తూ శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో కలియుగంలో ఇది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి, అంతేగాక శాస్త్ర ఇతిహాస పురాణ ఉపనిషత్తులన్నీ కూడా భగవంతుని నామము హరేర్నామ 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 హి కేవలం అనేటువంటి కలియుగానికి ఏదైతే చెప్పబడిందో హరినామ సంకీర్తనమే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గం అని మనకు ఉపదేశించారు తన భాష్యం ద్వారా. ఈ యొక్క శ్లోకాలకి తన భాష్యాన్ని తెలుపుతూ శిలా ప్రభుపాదుల వారు. తర్వాత మనము 13, 14 శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ప్రసంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలను. ఆ విధముగా కలత చెందని నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గీతా మాతాజీ మీరు చదువుతారు ఒకసారి శ్లోకం మీనింగ్ చదవగలరు? హరే కృష్ణ. గీత. ప్రణామ్స్ ప్రభు. హరే కృష్ణ. చదవండి. ఒక్క నిమిషం. శరీరమును, మెడను మొత్తం శ్లోకం చదవమంటారా? ఓకే.
సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చ అవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీ సేవిని మాతాజీ, మీరు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలత చెందని నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. బ్రహ్మచారి వ్రతే స్థిత ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థిత. అంటే శరీరమును ఒక స్థిరమైనటువంటి విధంగా దాన్ని ఉంచి తద్వారా కలత చెందని మనసుతో భయం వదిలిపెట్టాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగి అయిన వాడు భగవానుణ్ణి జీవిత పరమగతిగా, శ్రీకృష్ణ భగవానుణ్ణి జీవిత పరమగతిగా చేసుకోవాలన్నమాట. శిలాప్రపాదుల వారు దీనికి భాష్యం చెప్తూ హృదయ సాక్షాత్కారం అనేటువంటి విషయం చెప్తున్నాడు. మానవ జన్మ యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే చతుర్బాహు విష్ణు రూపమైన పరమాత్మగా ప్రతి జీవి హృదయంలో కల శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. ప్రతి ఒక్క జీవిలో కూడా హృదయంలో, హృదయ పీఠం మీద శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజుడైనటువంటి విష్ణు రూపంలో ఉన్నాడనమాట. అట్లా హృదయంలో నిలిచిన విష్ణు రూపి అనుభూతి కోసమే యోగం అభ్యసించాలి, ఇతర ప్రయోజనం కొరకు కాదు. కేవలం భౌతిక విషయములైనటువంటి కోసం కాక వాస్తవమైనటువంటి యోగ మార్గం ఏంటంటే హృదయస్థ పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఉత్తుత్తమైనటువంటి యోగ మార్గం అన్నమాట. ఆ విధంగా విష్ణు భగవాను యొక్క సాక్షాత్కారం లేదా అనుభవం ఉద్దేశంగా, అది గనక ఉద్దేశం కాకపోతే మానవులు చేసే ఇతర ఎటువంటి యోగాభ్యాసమైనా కేవలం బూటకం, కాల వ్యర్థం చేయటమే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది ఇట్లా ఇక్కడ చెప్పిందో శరీరాన్ని, మెడని స్థిరంగా ఉంచి కూర్చోండి, చక్కగా దృష్టిని నాసికాగ్రం నిలపండి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి, భయమును వీడండి, నెమ్మదిగా ధ్యానం చేయండి అని చెప్తుంటారు అనమాట. ఇది ఏదైనా కూడా యోగ మార్గం ఏదైనా కూడా దాని యొక్క అంతిమ లక్ష్యము హృదయపీఠం మీద ఉన్నటువంటి చతుర్బాహు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను అనుభూతి కాకపోతే మటుకు అది కాలం వృధా చేయటమే అవుతుంది అనమాట. అందుకనే జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు హృదయంలోని కృష్ణమూర్తి అనుభూతి యోగాభ్యాస లక్ష్యం అన్నమాట. అంటే భగవంతుని హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని అనుభూతి చెందటానికి చేసేటువంటి యోగాభ్యాస లక్ష్యమే మనిషి యొక్క జీవిత అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. అందులో భాగంగా శిలాప్రభుపాద గారు ఇక్కడ బ్రహ్మచారి వ్రతే స్థిత అనేటువంటి పదానికి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు తమ భాష్యంలో. మైథున సుఖం గురించి ప్రస్తావిస్తారన్నమాట. హృదయంలోని విష్ణుమూర్తి సాక్షాత్కారానికి మానవుడు సంపూర్ణమైన మైథున సుఖం నుంచి విడిపడాలి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడింది, ఇల్లు విడిచి ఏకాంత ప్రదేశంలో నిలిచి ప్రయత్నం చేయాలా ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఒకవైపు మైథున సుఖం అనుభవిస్తూ మరొక వైపు నామమాత్ర యోగ తరగతుల్లో పాల్గొనటం అనే ద్వారా ఎవ్వరు కూడా యోగులు కాలేరు అనేటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇక్కడ తెలుపుతున్నారు అనమాట. యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే దానికి మనోనియమం అత్యంత అవసరం. అన్ని విధాలైన భోగాన్ని త్యాగం చేయటం, ప్రత్యేకించి అందులో మైథున సుఖం త్యాగం చేయటం అనేది మానవుడు అభ్యసించాలి. మైథున సుఖాన్ని అనుభవిస్తూ సరైన యోగాభ్యాసం సాధన ఎవ్వరికి సాధ్యం కాదు అనే విషయాన్ని శిలాప్రభుపాదుల వారు స్పష్టం చేస్తున్నారు తమ భాష్యంలో అనమాట. ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే
ఈ మన హృదయస్థ పీఠం మీద ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపం ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో వస్తుందన్నమాట. కేచిత్ స్వదేహాంత హృదయావకాశే ప్రాదేశ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజ రథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి. దేహమందరి హృదయ స్థానమున వసించు వానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను, చతుర్భుజమును దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణ మాత్రుడుగా పరమ పురుషుని ధారణము చేయుదురు. ఈ యొక్క అనాహత చక్రం 7 చక్రాలు అంటాము. అందులో అనాహత చక్రం అనేటువంటి హృదయ పీఠం మీద పరమాత్మ అనాహత చక్రము నుంచి విశుద్ధ చక్రము దాకా 8 అంగుళాలు అన్నమాట. ఎవరి జాన ఎంత ఉందో అక్కడ హృదయం దగ్గర కనుక పెట్టుకొని మీరు కరెక్ట్ గా పెట్టుకుంటే ఆ జాన ఎంత ఉంటుందో అంత లెక్కన భగవానుడు విస్తరించి ఉంటారు ప్రతి శరీరంలో కూడా. ఆ యొక్క హృదయస్థ పీఠం మీద ఉంటారన్నమాట. అదే హృదయస్థ పీఠం దగ్గర భగవంతుని పాద పద్మముల చెంత జీవాత్మ ఏది అనుకున్నాం మనము, వెంట్రుకలో 10,000 వంతు అయినటువంటి జీవాత్మ హృదయ పీఠం మీద భగవంతుని పాదముల దగ్గర ఆశీనమై ఉంటుంది అనమాట. అందుకని మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పండి, ఒకే చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులుగా చెప్పబడింది అనమాట. శరీరం అనేటువంటి వృక్షం మీద జీవాత్మ పరమాత్మ పక్క పక్కనే ఉంటాయని చెప్పుకున్నాం కదా మనము. సో అట్లా అనమాట. సో ఈ హృదయస్థ పీఠంలో ఉండే పరమాత్మ గురించి చెప్తూ తర్వాత శిలా ప్రభుపాదుల వారు ఇందాక చెప్పుకున్న మైథున సుఖం గురించి బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్యం గురించి చెప్తున్నారు. మైథున సుఖ జ్ఞానము లేనటువంటి బాల్యం నుంచే బ్రహ్మచర్యం బోధించబడుతుంది. అందుకని ఏంటంటే మైథున సుఖం మీద ఎటువంటి అవగాహన లేని బాల్యం నుంచే బ్రహ్మచర్యం ఎలా చేయాలి, ఆ వ్రతం ఎలా ఆచరించాలి అనే విషయాన్ని బోధించబడుతున్నారు. అందుకనే 5 ఏళ్ల వయసులో పిల్లల్ని గురుకులానికి లేదా గురువు దగ్గరకు పంపిస్తే వారికి చక్కని బ్రహ్మచారులుగా శిక్షణ ఇస్తారనమాట. ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం లేదా భక్తి మార్గం ఏదైనా బ్రహ్మచర్య అభ్యాసం లేకుండా ఎవ్వరూ వారి యోగములో అభివృద్ధిని పొందలేరు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంప్షన్ ఉందండి. గృహస్థ జీవన ధర్మం చక్కగా పాటిస్తూ భార్యతోనే నియమబద్ధమైనటువంటి సంసార సుఖం కలిగిన వారు సైతం బ్రహ్మచారిగానే చెప్పబడతారు. ఈ విషయాన్ని మనం అంతకు ముందు కూడా చెప్పుకున్నాం అనమాట. బ్రహ్మచర్య వ్రతం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఎవరైతే పరిమితముగా భార్యతోనే నియమబద్ధమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారో వారిని కూడా బ్రహ్మచారులుగా పిలువబడతారన్నమాట. అందుకని నియమిత గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గంలో ఆమోదించబడతారు. అందుకని భక్తి మార్గంలో ఉండేటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారిని బ్రహ్మచారులుగానే పరిగణించడం జరుగుతుంది. జ్ఞాన ధ్యాన మార్గ సాంప్రదాయాలు ఇతరమైనటువంటి భక్తి యోగము కాకుండా ఇతర యోగ మార్గములైనటువంటి జ్ఞానము లేదా ధ్యానం అనేటువంటి మార్గాల సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి తమ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారులను తమలో చేర్చుకోవడానికి అంగీకరించవు. ఎందుకంటే ఆ సాంప్రదాయాల వాళ్ళు మైథున జీవన త్యాగంలో ఎటువంటి సడలింపును అంగీకరించరు అనే విషయాన్ని శిలా ప్రభుపాద స్పష్టంగా తెలియజేస్తున్నారు అనమాట. అందులో భాగంగా శిలా ప్రభుపాద యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి బ్రహ్మచర్య నియమాల గురించి చెప్తారు. కర్మణా మనసావాచ సర్వావస్థాసు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనసా వాచ కర్మణ మైథున భోగమును త్యజించుట కొరకే బ్రహ్మచర్యము ఉద్దేశించబడినది అనే విషయాన్ని సుస్పష్టంగా శిలా ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అనమాట. అందుకనే భక్తి యోగ విధానం ఏదైతే ఉన్నదో ఇది అత్యంత శక్తివంతమైనది అనమాట. ఉన్నతమైన భగవత్ సేవలోని వారు అప్రయత్నంగా మైథున సుఖ ఆకర్షణ నుంచి బయటపడతారు. ఎప్పుడైతే భగవత్ సేవలో నిరంతరము నెలకొని ఉన్నామో అప్పుడు అది ఉన్నతమైనది కాబట్టి మనకు తెలియకుండానే అప్రయత్నంగా మైథున సుఖం నుంచి మనం దూరంగా జరిగిపోతాం అనమాట. ఆ కారణం వలన గృహస్థ బ్రహ్మచారికి నియమితమైనటువంటి మైథున సుఖం అంగీకరించబడింది. ప్రత్యేకించి ఏంటంటే మిగిలిన ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి గృహస్థులపై ఆధారపడి సమాజం మొత్తం గృహస్థుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇటువంటి గృహస్థ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో వారికి నియమితమైనటువంటి మైథున సుఖం ఆమోదించబడింది అని శిలా ప్రభుపాద చెప్తూ భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావిస్తున్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు బలవంతంగా తమను ఇంద్రియ భోగం నుంచి నియంత్రించుకుంటే
భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణంగా అప్రయత్నంగా ఇంద్రియ భోగాల నుంచి దూరమవుతారు. భక్తులు తప్ప ఇతరులకు ఆ దివ్య రసాస్వాదన జ్ఞానం ఏమాత్రం ఉండదు. భక్తి మార్గములో లేనిటువంటి వాళ్ళు బలవంతంగా తమ ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి సాధన చేయవలసి ఉంటుంది. అందులో అంత సులభమైనటువంటి మార్గం కూడా కాదు. కానీ భక్తులు మటుకు ఉన్నతమైన రసాస్వాదన పొందుకుంటారు. భగవంతుని యొక్క భక్తియుత సేవలో నెలకొని ఉండి ఇంద్రియానుభూతిని భగవత్ ప్రీత్యర్థము ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. కాబట్టి అప్రయత్నంగా ఇంద్రియ భోగం భౌతిక భోగాల నుంచి దూరం అవుతారనమాట. భక్తులకు తప్ప ఇతరులకు ఆ రసాస్వాదన, దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక రసాస్వాదన ఏదైతే ఉందో అది వారి భక్తులు కాని వాళ్ళంటి వారికి ఏమాత్రం తెలియదు అనే విషయాన్ని చెప్తున్నారు అసలు ప్రభుపాద. అంతేకాదు విగత బీహి అనేటువంటి పదం ఏదైతే ఉందో దాని గురించి ప్రశాంతాత్మ విగత బీహి, భయరహితముగా, భయము లేకుండా బ్రహ్మచారి వ్రతంలో ఉండాలి. భయం అనేది గురించి చెప్తూ శిలాప్రభుపాద చెప్తారు, సంపూర్ణంగా కృష్ణ భక్తి భావనలో నిలవనిది ఎవ్వరూ అప్రయత్నం అభయత్వాన్ని పొందలేరు. ఎందుకంటే తప్పనిసరిగా ఎప్పుడైతే భగవంతుని సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్పాడు కదా. అందుకని భగవానుని మీద సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి సంపూర్ణ శరణాగతి కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన భగవానుడే తన యోగక్షేమలను తానే చూసుకుంటాడనేటువంటి నమ్మకం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి భయం అనేటువంటిది ఉండదన్నమాట. తన వికృత స్ఫూర్తి కారణంగా బద్ధజీవుని భయంతో ఎవరైతే ఎందుకు వ్యక్తులు భయపడతారంటే భయం అనేటువంటిది ఎవరిలో ప్రవేశిస్తుందంటే భయమునొక కారణం ఏంటంటే తమకి భగవంతునితో గల సంబంధాన్ని మర్చిపోవటమే భయానికి కారణం అనమాట. ఎప్పుడైతే తమ భయానికి భగవానుడే తన యోగక్షేమాలను భగవానుడు చూసుకుంటాననేటువంటి ఉన్నతమైనటువంటి భావస్థితి ఉంటుందో వారికి భయం అనేదే ఉండదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ శిలాప్రభుపాద వారు మనకి తెలియచేసేటువంటి విధానం తెలుస్తుంది అనమాట. సో దీనికి ఉదాహరణగా మన ఆచార్యులు కూడా చక్కటి కథ చెప్తారు, మీరు అందరూ కూడా వినే ఉంటారు. ఒక విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విమానము కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఉన్నదట. విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు విన్నాడు, పక్కన ఒక పెద్ద అన్నాడు. పిల్లవాడు చాలా ఆనందంగా ఉన్నాడు, ఏమి డిస్టర్బ్ కదులుతున్నది, విమానం ఊగిపోతున్నది, ఏమైనా కూడా అతనికి భయం లేదన్నమాట, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ పక్కన కూర్చున్న పెద్దతను మాత్రము ఏమాత్రము చాలా కంగారు పడిపోతున్నాడు, ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎట్లా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనమాట. ఆ సందర్భంలో ఆ తర్వాత పిల్లవాడిని అడిగితే పిల్లవాడు చెప్తాడనమాట, ఎందుకునైనా నీకు అసలు ఎటువంటి కంగారు లేదంటే ఆ విమానం నడుపుతున్నటువంటిది ఎవరో కాదు మా నాన్నగారే, కాబట్టి నాకు ఆయన మీద నమ్మకం ఉన్నది, ఎటువంటి పరిస్థితుల్లో దీనికి ఏం కాదనేటువంటి నమ్మకం ఉన్నది అని చెప్తారనమాట. సో అట్లా ఏంటంటే భగవంతుడు నావాడు, నేను భగవంతుడి వాడిని, నేను భగవంతుని యొక్క అంశ, నాకు భగవానునికి అంత అత్యున్నతమైనటువంటి సంబంధం ఉన్నది, జీవాత్మ పరమాత్మ సంబంధం అనేటువంటి జ్ఞానములో స్థిరమయ అనుభూతి చెందిన ఆత్మ సాక్షాత్కారం లేదా హృదయ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తికి భయం అనేది ఉండదు. అది లేని వారికి భయం ఉంటుందనే విషయం చెప్తారన్నమాట. అదే సందర్భంగా శిలాప్రభుపాద శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 2వ అధ్యాయంలో 37వ శ్లోకాన్ని ప్రస్తావిస్తారు. భయం ద్వితీయాభినివేశతః స్యాద్ ఈషాదాపేతస్య విపర్యయో స్మృతి. కృష్ణ భక్తి రసభావనయే భయరాహిత్యానికి మూలమై ఉన్నది. ఎప్పుడైతే ఈశ్వరుడే మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి సంపూర్ణ శరణాగతి చేసి ఉంటారో భగవానుడైనటువంటి ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను పరమాత్మ మీద ఎవరైతే సంపూర్ణ శరణాగతి చేసి ఉంటారో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఆయన చెప్పి ఎవరైతే నా అనన్యమైనటువంటి చింతనలో ఉంటారో వారి యోగక్షేమములు నేను చూసుకుంటానని భగవానుడు చెప్పినటువంటి స్పష్టమైనటువంటి వాక్యం మీద నమ్మకము కలిగి దాన్ని యథాతథంగా అనుభూతి చెందినటువంటి వారికి ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి భయం అనేది ఉండదు. విగత బీహి అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. అందుకే కృష్ణ భక్తునికి సమగ్ర అభ్యాసం సాధ్యమై ఉన్నది. అంటే ఈ సంపూర్ణమైనటువంటి అభ్యాసము కేవలము కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంది అనమాట. అందుకని యోగాభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం హృదయస్థ పరమాత్మని దర్శించటం కనుక యోగులలో అతడు ఉత్తముడు అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు.
ఇక్కడ తెలిపిన యోగ పద్ధతి నియమాలు జనాదరణ పొందినటువంటి నామమాత్ర యోగ సమాజాల నియమాలకు భిన్నములు. ఇక్కడ చెప్పినటువంటి యోగ పద్ధతి ఏదైతే ఉందో, ఇప్పుడు సమాజంలో అనేక యోగ మార్గములను చెప్పేటువంటి సంస్థలు, దాన్ని వ్యాపారంగా చేసుకొని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలను, సంఘాలని మనం చూస్తున్నాం అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇది వ్యతిరేకమైనటువంటిది. అందుకనే ఇటువంటి వాస్తవమైనటువంటి యథాతథ ప్రస్తావనని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మాటల్లో బయటికి రానియరు. వాళ్ళు చెప్పేసేటువంటి చెప్పేటువంటి విషయంలో అన్నమాట. అది తెలుసుకుంటూ మనము తనవా శ్లోకంలోకి వెళ్దాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. హరే కృష్ణ మాతాజీ. చదవనామా ప్రభుజీ? చదవండి. యుంయన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామం అధిగచ్చతి. దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించు యోగి నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించడం ద్వారా భగవద్ రాజ్యమును, కృష్ణధామమును పొందును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాగమణి మాత చూస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. దేహము, మనస్సు, కర్మలను ఈ విధంగా నిరంతరము నియమించు యోగి నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును అనగా కృష్ణధామమును పొందడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధామాతాజీ మీరు చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. దేహము, మనసు, కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించు యోగి నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును, కృష్ణధామమును పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ లక్ష్యం ఏంటంటే భగవద్ రాజ్యమును పొందటం, భగవంతుని యొక్క ధామానికి చేరటం అంతిమ లక్ష్యంగా చెప్పబడింది. అది ఎలా సాధన అవుతుందంటే భౌతిక స్థితి నుంచి విరమించటం ద్వారా అది సాధ్యమవుతుంది. భౌతిక స్థితి నుంచి ఎలా విరమించవచ్చు అంటే దేహము, మనస్సు, కర్మలను నిరంతరము నియమించేటువంటి యోగి ఎవరైతే ఉన్నారో, నియమిత మనస్సు కలిగినటువంటి వారు యోగి ఎవరైతే ఉన్నారో వారు ఆ విధంగా భౌతిక స్థితి నుంచి విరమించడం ద్వారా భగవద్ రాజ్యాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. యోగాభ్యాస అంతిమ లక్ష్యం ఏమిటో దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందని శిలా ప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు మనకి. యోగాభ్యాసం ఎటువంటి భౌతిక సౌకర్యం కోసం కాక భౌతిక స్థితి నుంచి ముక్తిని పొందటానికే ఉద్దేశించబడింది అనేటువంటిది స్పష్టమవుతుంది అనమాట. మనం తెలుసుకోవాల్సింది యోగాభ్యాసం ఏదైనా కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు, దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తిని పొందటమే తప్ప భౌతికమైనటువంటి విషయాల కోసము కాదు. కేవలం భౌతికంగా చాలా మంది చెప్తున్నారు మీరు ధ్యాన యోగం చేయండి చాలా ప్రశాంతంగా ఉంటారంటే ఆ ధ్యాన యోగం చేయటం వల్ల ప్రశాంతత అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. కేవలం ధ్యాన యోగం వల్ల అనమాట ఆ ప్రశాంతత ఎత్తుకుంటూ వస్తుందంటే ఆ ధ్యాన యోగం పరమాత్ముని మీద చేసినప్పుడు, పరమాత్మ యొక్క ఉన్నతమైనటువంటి రూపాన్ని ధారణ చేసినప్పుడు మాత్రమే శాంతికి మార్గం కుదురుతుందన్నమాట. అందుకని యోగం ద్వారా ఆరోగ్య వృద్ధి చేసుకోవడం లేదా ఏదైనా సిద్ధి పొందటానికి ప్రయత్నించేవారు ఈ భగవద్గీతను అనుసరించి వాళ్ళు యోగులు కాదు. వాళ్ళని యోగి అని పిలవటము, యోగి అనేటువంటి నామకరణం వాళ్ళకి చెప్పడము సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు కాలేరు, ఎప్పటికి కూడా యోగి కాలేరు వాళ్ళు అనమాట. అందుకని భౌతిక స్థితి నుంచి ఎవరైతే విరమణ అనేటువంటిది మానవుని శూన్యంలోకి ప్రవేశపెడుతుంది. ఎందుకంటే భౌతిక స్థితి నుంచి, భౌతిక భావం నుంచి పైకి రావటం, బయటికి రావడం మాత్రమే లక్ష్యం కనిపేత అది శూన్యం వైపు మనల్ని తీసుకెళ్తుంది. నిజానికి అటువంటి భావన మిథ్య మాత్రమే, అది వాస్తవం కాదు.
ఎందుకంటే భగవాను యొక్క సృష్టిలో ఎక్కడ కూడా శూన్యం అనేది లేదు అని శిలా ప్రభుపాదుల వారు చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. వాస్తవానికి భౌతిక స్థితి నుంచి ముక్తి జీవుని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామానికి చేరుస్తుంది. అది మాత్రమే లక్ష్యమై ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంతేకా అక్కడ భగవద్ధామం మత్సంస్థాం నా స్థానమునకు అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి శిలా ప్రభుపాదుల వారు భగవద్ధామ విషయం గురించి చెప్తున్నారు. సూర్య చంద్రులు కానీ లేదా ఎటువంటి విద్యుత్ కూడా అవసరం లేనటువంటి భగవద్ధామం భగవద్గీతలో చాలా స్పష్టంగా వివరించబడింది. ఆధ్యాత్మిక జగత్తులో లోకాలు కూడా భౌతిక ఆకాశంలో వలె స్వయం ప్రకాశమైనటువంటివి, సూర్యుని వలె అనమాట. ఎలా అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేటి వాటిలో తనంతట తానుగా వెలిగేటువంటి వాడెవడు? సూర్యుడు అన్నమాట, సూర్య భగవానుడు. కాబట్టి ఆయన ఎలా తన ప్రకాశాన్ని కలిగి ఉంటాడో ఆధ్యాత్మిక జగత్తులోని సర్వలోకములు అంతే ప్రశాంతమైన అంతే చక్కటి కాంతిని కలిగి ఉంటాయన్నమాట. ఎందుకంటే సృష్టి అంతా భగవద్ రాజ్యం అయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక ఆకాశం దానిలోని లోకాలు మాత్రం పరంధామం అని పిలువబడతాయి అన్నమాట. అంటే ఈ భౌతిక ప్రపంచమునకు పరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, వీటికి బాహ్యమైనటువంటివి, వీటికన్నా ఉన్నతమైనటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని పరంధామము ఆధ్యాత్మిక లోకం అని చెప్పబడుతుంది అనమాట. కృష్ణుని గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి పూర్ణ యోగి ఆ భగవానుడు. స్వయంగా ఇక్కడ తెలిపిన విధంగా మచ్చిత్త, మత్పరహ, మత్సంస్థాం అనేటువంటి మూడు ఇక్కడ ఈ శ్లోకంలో మత్సంస్థాం అంటే నా యొక్క ధామం అనేటువంటి విషయం చెప్పబడింది. అంతకుముందు శ్లోకాల్లో మచ్చిత్త మత్పరహ, నన్ను మనసులో నిలుపుకునేటువంటి వాళ్ళు, నన్ను నా కోసం తప్పించేటువంటి వాళ్ళు అనే విషయాన్ని గత శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. అటువంటి వారు ఎవరైతే భగవత్ సంబంధమైనటువంటి భగవంతుని గురించి మనసులో చింతించేటువంటి వాళ్ళు, భగవంతుని కోసం తప్పించేటువంటి వాళ్ళు, భగవద్ రాజ్యాన్ని చేరాలనే లక్ష్యం కలిగేటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి శాంతిని పొంది అంచమున చిట్ట చివరికి గోలోకమైనటువంటి గోలోక బృందావనమైనటువంటి కృష్ణలోకము, దివ్యమైనటువంటి కృష్ణలోకానికి చేరగలరు అని శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో మనకి భగవద్ధామ వైశిష్ట్యం గురించి చెప్తారనమాట. దానికి ఉదాహరణగా శిలా ప్రభుపాదుల వారు బ్రహ్మ సంహితలోని శ్వేతాశ్వాతరోపనిషత్తులోని 2 వాక్యాలు మనకి వివరిస్తున్నారు. బ్రహ్మ సంహితలో గోలోకయేవ నివశిలాత్మభూతః, శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోకంలో నిత్యముగా వసించి ఉన్నను, తన దివ్య శక్తులచే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మముగా మరియు సర్వ జీవ హృదయస్థుడైనటువంటి పరమాత్మగా తెలియబడుతున్నాడు అనమాట. శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంపూర్ణ అవగాహన ఏదైతే ఉందో, అతని సంపూర్ణ అంశమైన విష్ణువు యొక్క అవగాహన లేకుండా ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠంలో కానీ లేక భగవద్ధామమైనటువంటి గోలోక బృందావనంలోకి ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశించలేరు? ఎవరైతే మచ్చిత్త, మత్పరహ, మత్సంస్థాం అనేటువంటి భావన లేకుండా, ఆ యొక్క దిశగా వాళ్ళ సాధన లేకుండా వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తు అయినటువంటి వైకుంఠమును కానీ లేక భగవద్ధామమైనటువంటి గోలోక బృందావనంలో కానీ ప్రవేశించలేరు. అయితే శ్రేష్ఠుడైనటువంటి యోగి ఎవరైతే ఉన్నారో కృష్ణ భక్తి భావనలో కర్మ ఆచరించడం ద్వారా, మనస్సు కృష్ణపరమైనటువంటి కర్మలలో సంలగ్నమై ఉండటం ద్వారా, ఉదాహరణకి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, సవై మన కృష్ణ పదారవింద అంబరీష్ మహారాజు ఏ విధంగా ఉన్నారో శ్రేష్ఠుడైనటువంటి యోగి అనమాట. ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో కర్మ ఆచరించడం, కృష్ణపర కర్మలలో సంలగ్నమై ఉండటం వలన వాళ్ళు శ్రేష్ఠులైనటువంటి యోగిగా చెప్పబడతారు. అంతేకాదు శ్వేతాశ్వతరోపనిషత్తులో ఒక వాక్యం అనమాట, తమేవ విదిత్వాతి మృత్యుమేతి, దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియడం ద్వారానే జన్మ మృత్యువులను అధిగమించవచ్చును అనేటువంటి విషయం చెప్తున్నమాట. అదే విధంగా మనం కనుక చూస్తే 4వ స్కందంలో 23వ అధ్యాయంలో పృథు అర్చి దివ్య శరీరాలతో పరలోక యానం ఎలా పొందారు, భగవంతుని యొక్క దివ్య లోకానికి ఎలా ప్రయాణం చేశారు తమ దివ్య శరీరాలతో అనేటువంటి చక్కని కథ మనకి తెలుస్తుంది అనమాట. 4వ స్కందంలో వస్తున్నది. బహుశా మీరు అందరూ ఇప్పుడు 3లో ఉన్నారో 4లో ఉన్నారో నాకు ఐడియా లేదు. గోపికా గీతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు త్వరలోనే ఆ చక్కని కథను తెలుసుకుంటారనమాట. ఏ విధంగా పృథు మహారాజు అర్చి తాము వానప్రస్థం ద్వారా భగవంతుని యొక్క దివ్యధామానికి వెళ్ళారు అనే విషయం అక్కడ చక్కగా వివరించబడింది అనమాట. భౌతిక స్థితి నుంచి ముక్తిని పొందటమే యోగం యొక్క పూర్ణత్వం.
అమాయక ప్రజలను మోసం చేసే ఇంద్రజాలం కానీ వ్యాయామ ప్రదర్శన కానీ యోగ పూర్ణత్వం కాదు. ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులు లేదా వ్యవస్థల గురించి శిలా ప్రభుపాద చెప్తున్నారట. కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదో జనం ప్రజలు ఎక్కువగా వచ్చినటువంటి భక్తులు, తమ భక్తులు, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కనుక ఎక్కువగా వస్తే వాళ్ళ ముందు మాయాజాల ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదో ఒక విపరీతమైనటువంటి చర్య చేసి తద్వారా ఏదో ఒక ప్రదర్శన చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే శిలాప్రభుపాదులు వారు చెప్తుంటారు అన్నమాట. ఎప్పుడు కూడా ఎవరైతే ఇటువంటి మాయ చేసి ఇది భక్తిలో మాకు భాగం అనేటువంటి విషయాన్ని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళకన్నా కూడా ఇంద్రజాలం చేసేటువంటి మెజిషియన్లే చాలా గొప్పవాళ్ళు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళందరూ మాయాజాలం మాత్రమే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని కొంతమంది వ్యక్తులు కేవలం రెండు మూడు మాయాజాలాలు ప్రదర్శించడం ద్వారానే వాళ్ళని గొప్ప దేవుళ్ళతో సమానంగా చేసి పూజించేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అదే సందర్భంగా వ్యాయామ ప్రదర్శన ఏదైతే ఉన్నదో కేవలం ఆసనముల ద్వారా, ప్రాణాయామం అనేటువంటి విధానం ద్వారా ఈ వ్యాయామ ప్రదర్శన ఏదైతే ఉందో ఇది కూడా యోగ మార్గంలో పూర్ణత్వం కాలేదు. దాన్ని కూడా యోగా అని అంటుంటారు కదా, అది పూర్ణమైనటువంటి యోగ మార్గము కాదు అని శిలా ప్రభుపాద ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు. యోగా అంటే అష్టాంగ యోగములు అన్ని భాగములు కలిపితేనే అది సంపూర్ణమైనటువంటి యోగ మార్గం అవుతుంది అనమాట. అందులో విశేషంగా ఎన్ని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ చిట్ట చివరికి అందరూ కూడా ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ధ్యానాధారణ. ధ్యానం ఎవరి మీద చేయాలి? భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆయన యొక్క రూపం మీద ధ్యానం చేయాలి. ఆ రూపాన్ని మనసులో ధారణ చేయాలి. రెండు విషయాలని తప్పించి మిగిలినవి ఎన్నో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారనమాట. సో అందుకోసమని ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి యోగ మార్గము కాదు అని చెప్తారు. ఏదైతే ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు సవై మనః కృష్ణ పదారవిందయు అని చెప్పారో మరొకసారి ఆ శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుందాం. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలోని 4వ అధ్యాయంలోని 18, 19, 20 శ్లోకాలు అనమాట. సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణని కరో హరేర్ మందిర మార్జనాదిషు శృతిం చాకారాచ్యుత సత్కయోదయ. అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణ పాదారవింద ధ్యానమునందు, వాక్కులను ఆ దేవదేవుని యొక్క గుణ కీర్తనమునందు, కరములను హరిమందిరము యొక్క మాలిన్యాన్ని శుభ్రం చేయటందు, కర్ణాలని శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణుడు గుర్చిన పలికిన వాక్కులను వినుటయందు నియోగించను. ముకుందల్ గలయ దర్శనే దుషో తద్భృత్యగాత్ర స్పర్శే సంగమం ఘ్రాణంచ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యారసనాం తదర్పితే. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని అర్చామూర్తిని, కృష్ణ మందిరములను, మధుర బృందావనమును వంటి శ్రీకృష్ణ స్థానమును దర్శించుటయందు నెలకొల్పెను. అతడు స్పర్శను కృష్ణ భక్తులను సృష్టించుటయందు, ఘ్రాణమును భగవదర్పితమైనటువంటి తులసీదళాన్ని ఆఘ్రాణించుటయందు, రసమును భగవత్ ప్రసాదాన్ని ఆస్వాదించుటయందు నిలిపాడనమాట. అంతేకాదు పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషీకేశ పదాభిబంధనే కామం చ దాస్యే నతు కామ కామ్యాయ యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. పాదాలను హరిమందిర క్షేత్ర పర్యటనయందు, శిరమును శ్రీహరిచంత ముకుటయందు, కోరికలను హృషికేశుని సేవయందు 24 గంటలు నిలిపెను. నిజానికి స్వీయ ఇంద్రియ భోగములకు అతడు ఏది కోరలేదు. సర్వ ఇంద్రియాలను అతడు భగవంతుని సంబంధమైన కార్యాలలో నిలిపి భక్తి యోగంలో నెలకొన్నాడు. కృష్ణానురక్తిని పెంపొందించుకుని భౌతిక వాంఛల నుంచి పూర్తిగా బయటపడుటకు ఇదే చక్కని మార్గము అనే విషయాల్ని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. దీనికి వ్యతిరేకమైనటువంటి స్థితి గురించి మన పోతన గారి భాగవతంలో 2వ స్కందంలో వస్తుందన్నమాట. హరిభక్తి రహితుల యొక్క హేత, హరిభక్తి లేనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి హీన స్థితిలో ఉంటారు అని చెప్తూ అక్కడ చక్కటి పద్యాలను చెప్తారన్నమాట పోతన గారు. విష్ణు కీర్తనములు వినని కన్నంబులు కొండల బిలములకు వలయేష, చక్రి పద్యంబుల చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర, శ్రీ మనోనాథు వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయిత, కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన. విష్ణు కీర్తన విననటువంటి చెవులు, కర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొండలకు ఉండేటువంటి గుహాలకి పెద్ద తేడా లేదు. కొండ గుహల్లో ఏముంటాయండి? ఎక్కువ ఏదైతే కొండ గుహల్లో ఎక్కువగా గబ్బిలాలు, కీటకములు, జంతువులు, భయంకరమైనటువంటి జంతువులు నెలకొని ఉంటాయన్నమాట. అందుకని
విష్ణు కీర్తనం వినని చెవులు ఏవైతే ఉన్నాయో అవి కొండల యొక్క బెలాలతో సమానం చెప్పారు. అంతేకాదు చక్రి పద్యంబులు చదువని జిహ్వలు భగవంతుని యొక్క పదాలను పలుకున్నటువంటి, నామాన్ని పలుకున్నటువంటి, లీలలను పలుకున్నటువంటి, కీర్తన చేయనటువంటి నాలుకలు ఏమున్నాయో అవి కప్ప జిహ్వలు కౌరవేంద్ర. కప్పల యొక్క జిహ్వలు ఏం చేస్తుంది? ఇప్పుడు బెక్క 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 బెక్కమని నడుస్తుంటాయి, అర్థం పర్థం లేని సౌండ్ అనమాట. సో వాటి వల్ల ఒకటే శబ్దం వస్తూ ఉంటుంది తప్ప అవి ఎప్పటికీ కూడా వాటితో సమానమైనటువంటివి ఏవి ఎవరి నాలుకైతే భగవంతుని యొక్క నామము, కథా, లీల, స్మరణ పలకలేదో అటువంటి నాలుకలకి, కప్ప నాలుకలకి పెద్ద తేడా లేదని చెప్తారనమాట. అంతేకాదు శ్రీ మనోనాదు వీక్షింపని కన్నులు కేకిపించాక్షులు కీర్తిదైదా. కన్నులు ఏవైతే ఉన్నాయో ఈ కన్నులు అనేటువంటిది భగవంతుని యొక్క రూపాన్ని దర్శించలేకపోతే వాటికి ఈ యొక్క నెమలి పింఛం మీద ఉండే కన్నులకి పెద్ద తేడా లేదనమాట. ఎందుకంటే అవి అందంగా ఉండటమే తప్ప వాటి వల్ల ఏ విధమైనటువంటి ఫలం లేకుండా ఉంటుంది. ఆ విధంగా అనమాట. కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన. చేతులు ఏవైతే భగవానుడు ఇచ్చాడో ఈ చేతుల్ని భగవంతుని యొక్క పూజకు, అర్చనకు, సేవకు గనక వినియోగించకపోతే ఆ చేతులకి శవానికి ఉన్నటువంటి చేతులకి తేడా ఏమీ లేదని చెప్తారనమాట. అంతేకాదు హరిపద తులసి దళామోద రతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర. అంటే భగవంతుని యొక్క పాద పద్మములకు అర్పించినటువంటి, ఆ హరికి అర్పించినటువంటి తులసి దళాలని తీసుకొని అది ముక్కుతో వాసన చూడకుండా ఉంటే దానికి పంది ముక్కుకి తేడా లేదనమాట. గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటలమనగా. అంటే ఆ యొక్క గరుడ గమనం యొక్క భజన గతి లేనటువంటిది, ఆయన స్తుతించలేనటువంటి, కీర్తించలేనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి పాదపముల పాద పటలమనగా అంటారంటే చెట్ల యొక్క వేళ్లతో సమానమైనటువంటిది, ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఓ పాపరహితుడా అని చెప్తారు. అందుకని శ్రీమద్ భాగవతంలోని మన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా భగవదర్పితం చేసినందువల్ల ఫలం ఏమిటి, భగవదర్పితం చేయకపోతున్నందువల్ల వాటి ఉపయోగం ఏమిటి అని 2 అంశాలని ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నాయన్నమాట ఈ 10 శ్లోకాలు కానీ ఈ పద్యాలు కానీ. అది చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. హరే కృష్ణ. నాచ్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. నాచ్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. హరే కృష్ణ. మాత చదువు మాత. హరే కృష్ణ ప్రభుజీ. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినవానికి అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి ఒకటకు అవకాశం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాత చూస్తారా మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాత. నాత్యశ్నుతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అగుటకు అవకాశము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణుని మాత చూస్తారు మరి? కృష్ణవేణి దేవిదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతా నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువగా తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి
యోగి అగుటకు అవకాశం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సో అర్జున హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ టైం నన్ను పిలిచారంట ప్రభు, నాకు వినిపించలేదు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువురు కానీ మాతాజీ, నెక్స్ట్ శ్లోకం చదువురు. ఓకే. అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించేవానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి అవటకు అవకాశం లేదు. చాలా స్పష్టంగా మన నిద్ర ఆహారం అన్నమాట, ఏదైతే జీవి యొక్క ప్రాథమికమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఆహార నిద్ర అనేటువంటిది అనమాట. ఈ రెండు ప్రాథమికమైనటువంటి అంగాలు ఇవన్నీ జీవి యొక్క జీవితంలో అనమాట, జీవనానికి, బతకటానికి అనమాట. అర్జున, అతిగా భుజించటానికి, అతిగా భుజించే వారికి లేక చాలా తక్కువ తినే వాళ్ళకి, అతిగా నిద్రించే వాళ్ళకి లేక అస్సలు తగినంత నిద్ర లేని వాటికి వీళ్ళకి యోగి అయ్యే అవకాశం లేదు. అంటే అవసరమైనంత తినాలా, అవసరమైనంత వరకే నిద్రపోవాలా అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సో ఆహారం నిద్ర నియమం గురించి ఇక్కడ యోగులకు నిర్దేశించబడుతుంది. దేహ పోషణకు అవసరమైన దానికన్నా అధికంగా ధాన్యం, కూరలు, ఫలాలు, పాలు లభిస్తున్న మానవులు జంతు మాంసం తినవలసినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా ఎటువంటి, ఎందుకంటే భగవానుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి అవసరమైనటువంటి ఆహారాన్ని అధికంగా ధాన్యం, కూర సరిపడినటువంటి ధాన్యం, కూరలు, ఫలాలు లభిస్తున్నప్పుడు జంతు మాంసం తినవలసిన అవసరం లేదు అనేటువంటి స్పష్టం చెప్తున్నారు అనమాట. ప్రత్యేకించి మాంసాహారం తినటం వల్ల సామాన్య మానవులకు అవసరమైన ఆహారం కూడా లభ్యత తగ్గిపోతున్నది అనేటువంటి విషయాన్ని ఒక అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి అని పేరు విని ఉంటారు మీరు, యునైటెడ్ నేషన్స్ అంటారు. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ డీడెజర్టిఫికేషన్ అనేటువంటి ఒక సంస్థ, ఒక చాప్టర్ ఉందన్నమాట. ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం ఉన్నది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క ఎడారులుగా మారటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమిలో ఎడారులుగా మారటాన్ని నిరోధించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాంసాహారుల వల్ల ప్రపంచంలో ప్రతి 1 కిలో మాంసాహారం తయారు చేయటానికి కనీసం 7 నుంచి 8 కిలోల ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ఆ వ్యవసాయ ఉత్పత్తులు అవసరపడుతున్నాయట. అవి మొక్కజొన్న కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇంకేదైనా గింజలు కావచ్చు, ఏదైనా సరే, అంటే మొక్కల మీద ఆధారపడి వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటలను ఖర్చు పెట్టడం వల్ల 1 కిలో మాంసాహారం తయారు చేయడానికి 7-8 కిలోల శాకాహారాన్ని వాళ్ళు వినియోగం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది నేను చెప్పింది కాదండి. అంటే 1 కిలో మాంసం తినేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ 1 కిలో మాంసం తినేటువంటి వ్యక్తి కనీసము 7-8 మందికి అన్నమాట వాళ్ళ ఆహారాన్ని వాళ్ళకి లేకుండా చేస్తున్నాడు. అందుకని ప్రపంచంలో అందరూ శాకాహారులుగా మారితే ఆహార సమస్య అసలు ఉండదన్నమాట. ఎందుకంటే ప్రస్తుతము పంట పండుతున్నది ప్రపంచవ్యాప్తంగా, ఇది అవసరానికి మించి కూడా పండుతున్నది అనేక సందర్భాలలో అన్నమాట. మనం గమనిస్తే కనుక జాగ్రత్తగా వివిధ దేశాల ప్రామాణికాలు కనుక స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే, గణాంకాలు తీసుకుంటే అందులో స్పష్టంగా అవసరమైనటువంటి విషయం. ప్రత్యేకించి మాంసాహారుల వల్ల ఈ యొక్క కరువు అనేటువంటి పరిస్థితి వస్తున్నది. సరైనటువంటి ఆహారం లేనటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్క మాంసాహారి కూడా శాకాహారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర జనాభాలోంచి 7-8 మంది ఆహారాన్ని ఒక్క మాంసాహారి తినేస్తున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా ఆ యొక్క రిపోర్ట్లు కనిపిస్తుంది అనమాట. అందుకని భగవద్గీత ప్రకారం సరళమైన ఆహారం ఏదైతే ఉందో అది సాత్వికమైనటువంటిది. మాంసాహారం తమోగుణ ప్రధానులకు ఉద్దేశించబడింది. మాంసాహారం, మద్యపానం, ధూమపానం చేస్తూ కృష్ణునికి అర్పించని ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు పాపం భుజించడం వలనే పాపకర్మల ఫలం అనుభవించవలసి వస్తుంది. ఈ 3 కర్మలు చేస్తూ ఎవరైతే కృష్ణ ప్రసాదమును కాక ఇతరములైనవి స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళు కేవలం పాపాన్ని మాత్రమే భుజిస్తున్నారు. అందుకని ఎటువంటి సందర్భంలో కూడా మన నోట్లో ఏది పెట్టుకున్నా కూడా భగవంతునికి నివేదన చేసినది మాత్రమే మనం స్వీకరించాలా. ఆ భగవంతునికి నివేదించేటువంటిది తప్పనిసరిగా నివేదించవలసి వస్తే ఏం నివేదించాలి, ఏ విధంగా నివేదించకూడదు అనేటువంటిది శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి
ఏవైతే అందులో కలపకూడదో అవి కలపకుండా భగవంతునికి నివేదన చేసేటువంటి ఆహారాన్ని మనం తయారు చేస్తాము. అటువంటి ఆహారం మాత్రమే మనం స్వీకరించాలా. భగవంతునికి నివేదించకుండా ఏదైనా ఆహారం కనుక మనం స్వీకరిస్తే అది పాప ఫలంతో సమానము అనేటువంటి విషయాన్ని భగవద్గీత స్పష్టంగా చెప్పింది అనమాట. 3వ అధ్యాయం 13వ శ్లోకంలో భుంజతే తే త్వగం పాపాహ ఏ పచన్యాత్మ కారణాత్. ఎవరైతే కృష్ణునికి అర్పించక తమ ప్రీత్యర్థమే ఆహారాన్ని స్వీకరిస్తారో లేక తయారు చేసుకుంటారో అట్టి వారు పాపాన్ని భుజించువారు కాగలరు అని చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడింది. అందుకని పాపం భుజించే వాళ్ళు, అతిగా భుజించే వాళ్ళు పూర్ణ యోగ అభ్యాసం ఎప్పటికీ చేయలేరు. అధికంగా భుజించడం లేదా అతిగా ఉపవాసం చేయని వారు యోగాభ్యాసం చక్కగా పాటించగలరు. అంటే కొంతమందిని చూస్తున్నాం, శిలాప్రభుపాద చాలా అతిగా ఉపవాసం చేసేటువంటి కేవలము భౌతిక సంబంధమైన విషయముల కోసమే ఉపవాసములు చేసేటువంటి వాళ్ళు, ఏదో ఒక 100 రోజుల్లో 100 కిలోలు తగ్గాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి ఉపవాసాలు కేవలం ఆహారాన్ని వదిలివేయటం అనేటువంటిది ఇది మంచిది కాదనమాట. అదే సందర్భంలో ఆహారం మించిన దాన్ని కూడా మనం తినదలసిన దానికన్నా కూడా ఎక్కువ తినటం కూడా మంచిది కాదు. అందుకే భగవంతుడు, నేను అనేక సందర్భాల్లో మీకు అందరికి కూడా చెప్పాను కూడా, భగవంతుడు మనకు ఒక చక్కటి కొలతనిచ్చాడు. ఎంత ఆహారం తినొచ్చు అంటే, ఎవరి దోషులు ఎంతైతే ఉన్నదో, ఇట్లా కనుక దోషులు కనుక పట్టుకుంటే, ఇలా మీరు మీ దోషులు కనుక పట్టుకుంటే, ఈ దోషులలో, దీన్ని దోషులు అంటారు కదా, 2 చేతులు పక్క పక్కన చేర్చి పట్టుకున్నప్పుడు, ఈ దోషులలో ఎంత ఆహారం, ఇది మన 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 జీర్ణం, మన ఎవరి చేతులకు అనమాట, వాళ్ళకి లెక్క అనమాట. ఎవరి చేతులు, ఎవరి దోషులు ఎంతైతే ఉందో వాళ్ళు అంతకు మించిన ఆహారం తీసుకోకూడదు. ఈ దోషులలో ఎంత ఆహారం నింపగలరో అంత ఆహారం నింపండి. నింపిన తర్వాత ఆ దోషుల్లో ఆహారం మాత్రమే మనము, అంత పరిమాణం మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఇది ఒక ఖచ్చితమైనటువంటి లెక్క. ఎవరి అరచేతులు వాళ్ళకే లెక్క అనమాట. పక్కన వాళ్ళ అరచేతులు మనకు లెక్క కాదు. ఇప్పుడు మన అరచేతులు రెండు చేతులు కలిపినప్పుడు 2 అరచేతుల మధ్యలో ఎంత ఆహారం ఇముడుతుందో, వాటి మధ్యలో నిలబడగలదో, బయట పడేదాకా పెట్టుకొని కావాలంటే, కానీ కానీ కింద పడిందంటే ఇంకా మంది కాదనమాట. అంతవరకు పెట్టుకుంటే అంత ఆహారాన్ని మించి మనం తీసుకోకూడదు. అది కూడా చాలా స్పష్టంగా శాస్త్రములు చెప్పింది ఏంటంటే, సూర్యోదయం అనంతరము, సూర్యాస్తమయానికి ముందు, ఈ 2 సందర్భాలలో మాత్రమే మనం ఆహారం తీసుకోవాలని చెప్తుంది అనమాట. అందుకని అధికంగా భుజించే వారికి భుజించడం లేదా అతిగా ఉపవాసం చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా యోగాభ్యాసం చేయగలరు. అధికంగా భుజించే వారికి కళలు ఎక్కువగా వస్తాయి. దానివల్ల వాళ్ళు అధిక సమయం నిద్రిస్తారు అనమాట. ఎవరైతే ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారో వాళ్ళు దాన్ని కళలు ఎక్కువగా వస్తున్నానికి ఎక్కువగా నిద్రించేటువంటి అవకాశం ఉందన్నమాట. శిలాప్రభుపాద వారు అంటారు, వాస్తవానికి మానవుడు 6 గంటల కన్నా అధికంగా నిద్రపోరాదు. ఆ విధంగా రోజులో 6 గంటల కన్నా అధికంగా నిద్రించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమో గుణం చేత ప్రభావితమైనటువంటి వాళ్ళని శిలాప్రభుపాద వారి భాష్యంలో స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే తమో గుణ ప్రధానమై ఉంటారో వాళ్ళు మందంగా ఉంటారు, లేజీగా ఉంటారు అనమాట. అంతేకాదు అధిక నిద్రతో ఎన్నడూ కూడా యోగాన్ని వాళ్ళు నిర్వహించలేరు. అధిక నిద్ర ఉన్నా, నిద్ర లేకపోయినా, అధిక ఆహారం తీసుకున్నా, సరిపడినటువంటి ఆహారం తీసుకోకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా యోగాభ్యాసం చేయలేరు. యోగాభ్యాసం అంటే ఆసనాలు కాదని ఇక్కడ మనం చెప్పుకున్న భక్తి యోగాన్ని అభ్యసించలేరు అనే విషయం చెప్తున్నారట. శిలాప్రభుపాద కృష్ణ భక్తుల గురించి చెప్తారు ఈ యొక్క భాష్యంలో. కృష్ణునికి నివేదించిన ఆహారం భుజించడం అందరికీ ఉత్తమమైనటువంటిది. కృష్ణ భక్తి భావంలోని వారు మొదట కృష్ణునికి అర్పించని ఆహారం దేన్ని కూడా స్వీకరించరు. కృష్ణ భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతునకు నివేదించినటువంటి ఆహారాన్ని వాళ్ళు స్వీకరించరు. ఏదైనా సరే తప్పనిసరిగా భగవంతునికి నివేదించిన తర్వాత మాత్రమే స్వీకరిస్తారు. భగవంతునికి నివేదించకుండా తీసుకున్న ఆహారం మొత్తం పాపరూపమే, పాపాన్ని పొందిన వాళ్ళని అవుతాము. ఇందాక చెప్పుకున్న 3వ అధ్యాయంలోని 13వ శ్లోకాన్ని అనమాట. అందుకని కృష్ణ భక్తి రసభావితుడి యోగాభ్యాసంలో పూర్ణత్వాన్ని పొందగలరని చాలా స్పష్టంగా శిలాప్రభుపాద స్పష్టం చేస్తున్నారు. కేవలం తనకు తోచిన విధంగా ఉపవాసం చేసి కృత్రిమంగా ఆహారం విడిచి యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు ఎప్పటికీ యోగంలో పూర్ణులు కాలేరు. అంటే ఉపవాసం అనేటువంటిది ఏదైతే శాస్త్రములు చెప్పబడినాయో, శాస్త్రములు చెప్పినటువంటి ఉపవాస విధి విధానాలు కాకుండా తమకు తోచిన విధంగా ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కృత్రిమంగా ఆహారం విడిచిపెట్టేటువంటి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎప్పటికీ కూడా యోగములో, భక్తి యోగములో పూర్ణులు కాలేరనమాట. ఎందుకంటే కృష్ణ భక్తులు శాస్త్రాల్లో తెలిపిన విధంగా మాత్రమే ఉపవాసం చేస్తారు. అందుకని ఈ ఆహార నియమం గురించి మనం కపిల గీతలో చెప్పుకున్నాం. మీకు గుర్తుందో గుర్తులేదో, అప్పటి వాళ్ళకి కొంతమంది ఉన్నారనుకుంటాం నాకు తెలిసి. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 27వ అధ్యాయం 8వ శ్లోకంలో కపిల గీతలో చెప్పబడుతుంది, యదృచ్ఛయా ఉపలబ్ధేన సంతుష్టో మితభుక్ ముని వివిక్త శరణ శాంతో మైత్ర కరుణ ఆత్మవాన్. అధిక ప్రయాస లేకుండా దేనిని ఆర్జించగలడో దానితోనే భక్తుడు సంతృప్తి చెందాలి. అవసరానికి మించి అతడు భుజించరాదు. ఏకాంత వాసంలో జీవిస్తూ అతడు సర్వదా మననశీలుడును, శాంతుడును, మైత్రీభావం కలవాడును, కరుణామయుడును, ఆత్మవంతుడును అయి ఉండాలని చెప్తారు కపిల భగవానుడు. అదే 28వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కూడా మళ్ళీ చెప్తారు మన మితభుక్ అనేటువంటి దాన్ని. గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ మోక్షధర్మ రతిస్తథా మితమేధ్యాదనం శశ్వత్ వివిక్త క్షేమ సేవనం. అతడు లౌకిక ధర్మాచరణను విరమించి మోక్షము కలిగించు వాటిపైనే అనురక్తుడు కావలను. మితముగా భుజిస్తూ సర్వదా ఏకాంతంగా వసించవలను. తద్వారా అతడు జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వాన్ని పొందగలడు అనే విషయాన్ని కపిల భగవానుడు కూడా తన తల్లి అయినటువంటి దేవహూతికి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలోని 27, 28 అధ్యాయాల్లో చెప్తారనమాట. అలా చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ మాత, చరణ్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశాలను అధిగమించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాత చదువుతారు ఇప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతా హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్య స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నిమితమైన ఆహారము, నిద్ర, విహారము, కర్మలు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశాలను అధిగమించగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. రమ్య మాతాజీ మీరు చదువుతారా? ఎన్ రమ్య మాతాజీ చదవగలరా? హరే కృష్ణ. ఓకే ఓకే. నిత్యరూపిణి మాతాజీ. హరే కృష్ణ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ధన్యవాద భాషం ప్రభుపాదికి. నియమితమైన ఆహారము, నిద్ర, విహారము, కర్మలు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశాలను అధిగమించగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు చెప్తున్న భగవానుడు చెప్తున్నాడు నేరుగా, నియమితమైనటువంటి ఆహారం ఎవరైతే తీసుకుంటే ఒక స్టిపులేటెడ్ ఒక పద్ధతిగా అనమాట, ఎంత తీసుకోవాలో అంత తీసుకునేటువంటి ఆహారము, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవటము, ఎంత విహారం చేయాలో అంత విహారము, కర్మములు అనేటువంటి ఒక పద్ధతి ప్రకారము ఆహార, నిద్ర, విహార, కర్మలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు యోగాభ్యాసము ద్వారా, భక్తి యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశాలను, అష్టాంగ యోగము కానీ భక్తి యోగం కానీ ఏదైనా కావచ్చు, ద్వారా భౌతిక క్లేశాలను వాళ్ళు అధిగమించవచ్చు. దేహానికి అవసరమైనటువంటి ఆహారము, నిద్ర, భయం, మైథునాల్లో అతి అనేది యోగాభ్యాస పురోభివృద్ధికి ఆటంకమైనటువంటిది. అతి సర్వత్ర వర్జేత్ అనేటువంటిది మనకు ఒక శాస్త్రవాక్యం ఉన్నదనమాట. ఎప్పుడు కూడా అవసరానికి మించి చేస్తే అది దాన్ని ఎప్పుడు కూడా వదిలివేయవలసినదే కానీ ఆచరించదగినటువంటిది కాదనమాట. అందుకనే ఆహార, నిద్ర, భయ, మైథునాల్లో కూడా అతి అనేటువంటిది మన యోగాభ్యాస పురోభివృద్ధికి ఆటంకం అవుతుందన్నమాట. అందుకని భగవానుడికి అర్పించిన ఆహారం పవిత్రమైన ప్రసాద రూపంలో స్వీకరించడం ద్వారా మనం ఆహారం నియంత్రించవచ్చు అని శిలా ప్రభుపాద స్పష్టం చేస్తున్నారు. దానికి శిలా ప్రభుపాదుల వారు భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకం చెప్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన. పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఎవరైనా అర్పించినచో నేను స్వీకరించును. భగవానుడు ఏవైతే ఇక్కడ చెప్పబడిందో ఈ ఉత్పత్తి యొక్క మొక్కల మీద ఆధారపడినటువంటి వాటిని అన్నిటినీ కూడా భగవానుడు స్వీకరిస్తాడు. వాటితో పాటు జలం కూడా ఆయన ఏదైనా సరే ప్రేమతో భక్తితో ఇస్తే ఆయన స్వీకరిస్తారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అనమాట. అందుకని కూరలు, పూలు, ఫలాలు, ధాన్యము, పాలు మొదలైనటువంటివి శ్రీకృష్ణ భగవానికి అర్పించవచ్చు. కృష్ణ భక్తి భావంలోని వారు స్వీకరించడానికి పనికిరాని ఆహారం, ఎందుకంటే అది సత్వగుణంలో లేనటువంటి ఆహారం. ఎందుకంటే సాత్విక ఆహారం మాత్రమే మనము భగవంతునికి అర్పిస్తాము. ఆ భగవంతునికి అర్పించిన ఆహారం మాత్రమే మనం తీసుకుంటాం. కాబట్టి భగవంతునికి అర్పించనిది అంటే అది సాత్విక ఆహారం కాదు, అది రాజసికమో తామసికమో అవుతుందన్నమాట. అటువంటి ఆహారం తీసుకోవటం అన్నది అది మన యోగా పురోగతికి ఆటంకం అవుతుంది. ఎప్పుడైతే భగవంతుని నివేదించిన సాత్వికాహారం మాత్రమే మనం తీసుకుంటుంటామో అది అప్రయత్నంగా మనం తెలుసుకొని భక్తి భావనలో ముందుకెళ్తాం అనమాట. అందుకని కృష్ణ భక్తి ఎప్పుడు కూడా కృష్ణునికి కోసం చేసేటువంటి కర్మలను చేయటంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు. ఆయనకు చేసేటువంటి ఎటువంటి సేవ అయినా సరే, నివేదనైనా సరే చాలా జాగ్రత్తగా శాస్త్రం అనుసరించి ఆచార్యుల ఇన్స్ట్రక్షన్స్ అనుసరించి చేస్తారనమాట. అదే ఇందాక చెప్పుకున్నాం భగవద్గీత 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో యజ్ఞశిష్టాన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాః ఏ పచన్యాత్మ కారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించడం వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులవుతారు. తమ ప్రియం కొరకే ఆహారాన్ని సిద్ధం చేసుకునేటువంటి వాళ్ళు కేవలము పాపమునే భుజింతురు. అంటే భగవంతునికి యజ్ఞము ద్వారా అర్పించకుండా ఉంటే, భగవంతుని నివేదన చేయకుండా ఉంటే, అంతే కదండి, నివేదన చేయకుండా ఉండేటువంటి భగవాన్ చెప్పాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధము. నేను వైశ్వాను వలె ఆ యొక్క అగ్ని వలె మీ యొక్క జఠరాగ్ని వలె ఉన్నాను. మానవుల మనుషుల యొక్క శరీరములో, జీవుల యొక్క శరీరములో వారు తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాను అని చెప్తాడు. మనం యజ్ఞంలో ఏమేస్తామండి? భగవానుడు యజ్ఞ రూపముగా, అగ్ని రూపముగా లోనే మన జీర్ణాశయంలోనే ఆయన ఉన్నాడు. అటువంటి యజ్ఞంలో మనం ఏం చేయాలా? భగవంతుని కోసం తయారు చేసినటువంటివి, భగవంతుని కోసం నివేదన చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే ఆ యొక్క యజ్ఞంలో మనం వెయ్యాల. అంతేగాని నివేదించినటువంటివి, నిషేధించబడినటువంటివి ఆహారములన్నీ కూడా అందులో వేస్తే మనకి అసురులకి, అంటే రాక్షసులు, అదే కదా రామాయణంలో ఏం జరుగుతుంది? మాయుచ సుబాహులు అనేటువంటి ఈ యొక్క రాక్షసుల్ని రామలక్ష్మణులు ఎందుకు చంపారు? వాళ్ళు వచ్చేసి మలము, వాళ్ళు వచ్చేసి రక్తము, ఇవన్నీ కూడా అందులో యజ్ఞాలలో వేస్తున్నారు. కాబట్టి యజ్ఞం వల్ల వాటికి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళని చంపడం కోసం పిలుచుకొని వస్తారు విశ్వామిత్రులు అనమాట రామలక్ష్మణులని. సో అట్లా ఏదైతే మనం చేసేటువంటి నిత్యం చేసేటువంటి యజ్ఞం ఏంటి? మనము ఆహారం తీసుకోవటము. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? భగవంతునికి ప్రియమైనటువంటిది, భగవంతునికి నివేదించదగినటువంటిది. అటువంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. అది చెప్పుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి నిద్ర గురించి చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. నిద్రలో అధికంగా కాలం వ్యర్థం చేయటం గొప్ప నష్టమే అవుతుందన్నమాట. అవ్యర్థ కాలత్వం అంటారు. భక్తుడు భక్తియుత సేవ లేకుండా క్షణకాలం వృధా అవటానికి కూడా సహింపలేరు. భక్తులు ఎప్పుడు కూడా నిరంతరము భగవంతుని యొక్క సేవ, భాగవత సేవ చేసేటువంటి ఆలోచనలోనే ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళు నిద్రకు అతి తక్కువ సమయం కేటాయిస్తారు. ఈ విషయంలో శ్రీ రూపా గోస్వామి అత్యంత ఆదర్శనీయులు అని శిలా ప్రభుపాద చెప్తారు. శిలా ప్రభుపాదే చాలా తక్కువగా నిద్రపోయేవాళ్ళు ఆయన రోజులు అనమాట. ఆయన శిలా రూప గోస్వామి యొక్క విషయం గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు దివ్య సేవలో నిమగ్నమైన రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవారు. కొన్నిసార్లు ఆ మాత్రం కూడా ఆయన నిద్రించేవారు. బహుశా శిలా ప్రభుపాద కూడా దీన్నే ఆదర్శంగా తీసుకొని ఆయన ఎక్కువసేపు భక్తులు నిద్రిస్తున్న సమయంలో ఎక్కువ కాలాన్ని ఆయన భాగవతాన్ని అనువదించడానికి, భాగవత భాష్యాన్ని, భగవద్గీత భాష్యాన్ని, ఇతర పుస్తక వాంగ్మయం మనం ఏదైతే ఈరోజు ఆనందంగా ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, ఈ జ్ఞానాన్నింటినీ అందరూ నిద్రించే సమయంలో ఆయన రాసి పెడుతుండేవాడు అనమాట. అందుకనే అంతేకాదు, హరిదాస్ ఠాకూర్ తన నిత్య నియమమైన 3 లక్షల హరినామ జపం పూర్తి కానిదే ప్రసాదం స్వీకరించడం లేదా క్షణకాలం కూడా నిద్రించడం చేసేవారు కారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. మొన్న మధ్య గౌరంగ దర్శన్ ప్రభు దుబాయ్లో
భీష్మస్తుతి గురించి ప్రవచనం చెప్తున్నప్పుడు మీరు కూడా వినే ఉంటారు, చాలా మంది చెప్పారన్నమాట. హరిదాస్ ఠాకూర్ అపిరెన్స్ డే, ఆయన ఆవిర్భావ దినం రోజున వారి గోవర్ధన ఎక్కువ వేలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఆయన గురించి దాదాపు అర్ధరాత్రి 12 గంటలకి, ముందు రోజు అర్ధరాత్రి 12 గంటలకి మొదలుపెట్టి ఆయన ఎంత జపం చేయాలో అంత జపం చేయాలని చూస్తే అది దాదాపు 24 గంటల పాటు నడిచేది ఆ యొక్క హరిదాస్ ఠాకూర్ చేసిన జపం అంత జపం చేయాలంటే. సో అట్లా ఆయన రోజులో పూర్తిగా 24 గంటలలో మేబీ ఒక అరగంట, గంట, 2 గంటలు మేబీ ఆయన ఉపయోగించుకునేవాడు ఆయన సొంత ఆహారం కోసము, నిద్ర కోసము తప్ప. మిగిలిన సమయం మొత్తము హరినామ జపంలోనే హరిదాస్ ఠాకూరు. అందుకనే ఆయన శ్రీ చైతన్య మహాప్రభుకి అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు హరిదాస్ ఠాకూర్ అనమాట. సో నిర్దించడం చేసేవారు. కర్మ విషయంలో కృష్ణ భక్తి పరాయణుడు కృష్ణపరం కాని కర్మలు ఏవి చేయరు. ఎప్పుడైతే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తారంటే తాము చేసేటువంటి ప్రతి కర్మని కృష్ణ సంబంధ కర్మగా చేస్తారు. కృష్ణుతో కూడినటువంటి, కృష్ణుని కొరకు చేసినటువంటి కర్మగా ఆచరిస్తుంటారు. అందువల్ల వారి కర్మ సదా ఇంద్రియ భోగ భావనతో కలుషితం కాదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇంద్రియ భోగం అనే ప్రశ్నే లేకపోవడం వల్ల కృష్ణ భక్తునికి భౌతికమైనటువంటి విశ్రాంతి అనేటువంటి ఉండదు. ఎప్పుడు కూడా భగవత్ ప్రీతిగా చేసేటువంటి కర్మాచరణలో ఆనందానుభూతి ఉంటుంది, కానీ అలసట అనేటువంటి ఉండదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహ కర్మలు అన్ని నియమితమై ఉన్నందువల్ల కృష్ణ భక్తునికి భౌతిక క్లేశాలు అనేటువంటివి ఉండవు. భౌతికంగా బాధలు అనేటువంటి కృష్ణ భక్తునికి ఎప్పుడు ఉండవు అనమాట. భగవంతుని సేవలో ఉంటారు కాబట్టి, అదే సందర్భంలో భగవంతుని సేవలో తమను తాము ఆనందంగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి బాధ అనేటువంటిది వాళ్ళకి కలగదు అనే విషయాన్ని శిలా ప్రభుపాద స్పష్టం చేస్తున్నారు. అది తెలుసుకుంటూ మనం తర్వాత శ్లోకాలకు వెళ్దాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్యుచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్యుచ్యతే తదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో స్థిరుడైనట్లుగా చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో స్థిరుడైనట్లుగా చెప్పబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎవరు? పిఎస్ సక్కమ్మ, పి సక్కమ్మ మాతాజీ, సరోజ మాతాజీ, ఎవరైనా సరే మీ ఇద్దరు. పుట్రేవు సరోజ మాతాజీ చదవగలరా? చదివితే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. యథా వినయతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమై ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో స్థిరుడైనట్టుగా చెప్పబడును. హరే కృష్ణ. ప్రణామం. యోగాభ్యాసం ద్వారా ఏదైతే అష్టాంగ యోగ విధానం ఉన్నదో దాని ద్వారా కానీ, భక్తి యోగం కానీ, జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ ఏదైనా కావచ్చు, యోగి తన మనోకర్మలను నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితిలో, అంటే తన మనస్సు ద్వారా చేసేటువంటి కర్మలను నియంత్రించుకొని విషయ కోరికలు లేకుండా, అంటే భౌతికమైనటువంటి ఎటువంటి కోరికలు లేకుండా ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో నిలుస్తాడో అటువంటి వాళ్ళు
యోగంలో స్థిరమైనటువంటి వాళ్ళుగా మనము చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో భగవానుడు మనకి తెలియజేస్తున్నారు అనమాట. దీన్ని మరింత లోతుగా మనం వచ్చే వారం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాల మీద మీరు ఏదైనా కానీ మార్పులు చేర్పులు లేదా ఏదైనా ప్రశ్నలు కానీ లేదా ముఖ్యాంశములు కానీ ఏమన్నా ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. మీరు నోట్ చేసుకునే ఏమైనా ముఖ్యాంశాలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మనం ఎవరి ఈ శరీర పరిమాణానికి తగ్గట్టు వాళ్ళ జాన ఎంత ఉంటుందో, జానగా మా దోశల మాతాజీ అంటే స్వామి వారు హృదయంలో ఉంటారన్నారు మీరు. దోస్లా ఓకే, జాన అవును, కరెక్ట్ మాతాజీ. స్వామివారు అది పరమాత్మ అసలు రూపం. అది ఎప్పుడు వినలేదు ప్రభు. ఆ, అంటే అంగుష్ట మాత్రము అది విన్నా కానీ అది ఇది అసలు వసురూపం మాతాజీ. శరీరము అంగుష్ట మాత్రం అనేటువంటిది రెండు రూపాయలు. దాని ఒకటి ఏంటంటే అంగుష్ట మాత్రం ఎక్కడ చెప్తామంటే, ఒకటి ఏంటంటే శరీరం వదిలేసిన తర్వాత ఆ ఈ జీవాత్మ ఎలా ప్రయాణం చేస్తుందని చెప్పడానికి అంగుష్ట మాత్రం అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే అంగుష్ట మాత్రం అనేటువంటి ఈ యొక్క ఇంత రూపాన్ని మనం మందిరాల్లో పెట్టుకోవడానికి అని చెప్తారు. స్వామివారి విగ్రహారాధనకి వాడతాము. వాడతాము. బట్ ఇదైతే చాలా సర్ప్రైజ్ అనిపించింది ప్రభు. ఎప్పుడు సరే, వినలేదు నేను. అది ఎన్ని భాగవతంలో క్లాసుల్లో చెప్పింది కూడా మాతాజీ. వినలేదు. ఏ ప్రభు? శ్రీమద్ భాగవతంలో చెప్పిందే కదా అది. ఓకే, వినలేదు ప్రభు. చాలా రెండో కొత్తగా. అధ్యాయం శ్లోకం కూడా మీకు రిఫరెన్స్ ఇచ్చాను నేను. 2వ అధ్యాయం 2వ శ్లోకం, హరే కృష్ణ 2వ ప్రభు. అధ్యాయం 2వ స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది మాత్రం డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, షూర్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది పరమాత్మ, మనకి పరమాత్మ రూపం, అందరిలోనూ పరమాత్మ రూపంలో ఉంటారు అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారని. ఆయన చతుర్భుజుడిగా ఉంటాడు అనేది చదివాను కానీ నాకు ఇక్కడ వినడం కొంచెం ఇదిగా అనిపించింది, బాగా అనిపించింది. నేను మామూలుగా పూజ చేసినప్పుడు ఊహించినా కూడా మామూలుగా ద్విభుజంతోటే అనిపిస్తారు. ఆ చతుర్భుజాలతో ఊహించుకోలేదు. ఇప్పుడు చతుర్భుజాలతో అని అంటే అలా యోగంలో మనం ఆయన్ని చూడడానికి చతుర్భుజుడిగా ఊహించుకోవాలి ధ్యానం చేసేటప్పుడు అని. మాతాజీ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఎందుకంటే ఈ చతుర్భుజ రూపం అన్నది ఇప్పుడు ఎక్కడైతే చెప్పబడిందో పరమాత్మ రూపము మనిషిలో ఉంటుంది అన్నది, ఇది చతుర్భుజ రూపంలో పరమాత్మ ఉంటాడు. అదే సందర్భంలో ఏంటంటే ఆ రూపంలో అష్టాంగ యోగ విధానంలో సాధన చేసేవాళ్ళు విశేషంగా సాధన చేయవలసి ఉంటుంది అట్లా. కానీ భగవంతుని ద్విభుజ రూపము కూడా ఏమి తప్పేం కాదు. ఓకే, శ్రీకృష్ణ భగవాను ద్విభుజ రూపాన్ని ఊహించుకోవటము, ధ్యానం చేయటము అది కూడా ఉత్తమమైనటువంటిది. దానికి ఇదేం లేదు. అది మనకి ఎక్కడ వస్తుందంటే కపిల గీతలో వస్తుంది. మీకు స్పష్టంగా భగవంతుని రూప వర్ణన వస్తుంది అనమాట. దేన్ని ధ్యానం చేయాలా, ధారణ చేయాలనేటువంటి విషయం మీకు కపిల గీతలో స్పష్టంగా చెప్పబడుతుంది. 3వ స్కందంలో 27వ అధ్యాయంలో వస్తుంది. 21, 31, 32 శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, మాంసాహారం తీసుకునే వాళ్ళు ఒక్కరు తీసుకుంటే 7 మందికి అది శాకాహారము లాస్ అవుతుంది అనేది అసలు చాలా బాధగా అనిపిస్తుంది. తెలుసుకున్నందుకు కూడా ఒకటి అది అనిపిస్తుంది మాత్రం ప్రభుజీ. ఇవాళ తెలుస్తుంది మీరు చెప్తుంటే. అంటే ఇంత లాస్ చేస్తున్నారా అనేది అనిపిస్తుంది మాత్రం ప్రభుజీ. మాంసాహారం తీసుకునే వాళ్ళు చాలా ఘోరంగా కూడా అనిపిస్తుంది. కథ కొత్తది. అది నా మాట కాదు, శాస్త్రంలో చెప్పింది అయినా కూడా మాకు శాస్త్రం కాదు మాతాజీ. ఇది ఐక్యరాజ్య సమితి ఉన్నది కదా, అది ఐక్యరాజ్య సమితి అని ఒక సంస్థ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. యునైటెడ్ నేషన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఐక్యరాజ్య సమితి అని అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అందులో సభ్యులుగా ఉంటాయన్నమాట. అందులో ఒక డిపార్ట్మెంట్ ఉన్నది ఆ ఐక్యరాజ్య సమితిలో. దాని పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్, మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ డెజర్టిఫికేషన్ అని ఉంటుంది దాని పేరు. అది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎడారులను ఏర్పాటు కాకుండా నియంత్రించేటువంటి సంస్థ అనమాట. వాళ్ళు చెప్పిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆహారం తినేటువంటి వాళ్ళని ఎవరెవరు తింటున్నారు, ఎంతెంత తింటున్నారు అనేటువంటి లెక్కలన్నీ వేసి దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు పెద్ద స్టాటిస్టిక్స్ అన్ని తయారు చేసి, గణాంకాలన్నీ తయారు చేసి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. దాంట్లో నేను చదివాను అది షేర్ చేస్తాను. ఎట్లా చేసినా కూడా మొత్తానికి సర్చ్ చేసి క్లియర్ గా చెప్పిందే గానీ, అంటే మాంసాహారంతో నుంచి ఇంత లాస్ అనేది అయితే తెలుస్తుంది కదా ప్రభుజీ. ఎవరు అట్లా అది ప్రభుజీ, అందులో అనుమానం లేదు మాత్రం. హరే కృష్ణ.
అంటే హరే కృష్ణ ప్రభుజీ, అంటే అది ఎలా కౌంటింగ్ అలా ఎలా అనేది అర్థం కాలేదు ప్రభు నాకు. ఎలా అనేది అర్థం కాలేదంటే మాతాజీ ఇప్పుడు ఏంటంటే మాంసాహారము అనేటువంటిది ఎట్లా తయారైందంటే పెంపకం ద్వారా తయారు చేస్తున్నారు కదా, జంతువుల్ని పెంచుతున్నారు, వాటిని మాంసాహారం కోసమే పెంచుతున్నారు. వాటిని మాంసాహారం కోసమే పెంచుతున్నప్పుడు వాటికి ఎటువంటి ఆహారం ఇస్తున్నారంటే ఏదైతే మామూలు మనుషులుగా తీసుకునేటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలన్నీ కూడా ప్రత్యేకించి మొక్కజొన్నలు గోధుమలు ఎక్కువగా పెడతారు మాంసాహారం తినేటువంటి జంతువు. ఈ మొక్కజొన్నలు గోధుమలు ఆహారంగా పెట్టడం వల్ల అవి ఒక్కొక్క కిలో తయారవడానికి 7-8 కిలోల ఇవి ఖర్చు అవుతున్నాయి. సో అందువల్ల మొక్కజొన్న కానీ లేదా గోధుమలు కానీ ఇటువంటి అవి అవి ఆలోచన కనుక లేకపోతే అంత ఆహారం వేస్ట్ కాదు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పిన దాంట్లో ప్రభుజీ అదేంటంటే ఒకటి అతిగా నిద్ర, అతిగా ఆహారము, మరి అంతకంటే తక్కువ మనిషికి అవసరమైన అంతకంటే తక్కువ నిద్ర కూడా, అంతకంటే తక్కువ ఆహారం తీసుకుంటే కూడా జీవునికి సరి అయినది కాదని చెప్పిండు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. మన ఇంద్రియాలను భగవంతునికి అర్పించినప్పుడు మనకు భౌతిక క్లేశాలు ఉండవు అనేది చాలా బాగుంది ప్రభుజీ. హరి బోల్. హరి బోల్. ఎక్సలెంట్. హరే కృష్ణ. దండోపాతం ప్రభుజీ. చెప్పిన దాంట్లో భగవంతునికి ప్రసాద రూపంగా అర్పించని ఆహారం మనం తీసుకుంటే అది పాపం భుజించ రకంగా అవుతుందని మీరు చెప్పింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు వైకుంఠ లోకాలు గోలోక బృందావనం పక్క పక్కన ఉంటాయి కాబట్టి వైకుంఠానికి వెళ్ళినాళ్ళు కూడా గోలా. సరే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. లోకము గోలోకము పక్క పక్కనే ఉంటాయి కదా. ఇప్పుడు వైకుంఠ లోకానికి వెళ్ళిన వాళ్ళు గోలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? పక్కనే ఉంది కాబట్టి వెళ్ళగలరా లేదా? మాతాజీ దాని అంటారు, మనం ఏదో ఒక ఊరు వెళ్ళాం పక్కనే ఇంకో ఊరిని వెళ్ళక దాని అని కాదు, ఇక్కడ భావం ముఖ్యం మాతాజీ. సో ఇప్పుడు ఏంటంటే భగవంతుని ఐశ్వర్య రూపంలో సేవించాలి అనుకునేటువంటి వాళ్ళు వైకుంఠాన్ని చేరతారు ఐశ్వర్య రూపంగా. ఎందుకంటే భగవానుడు అక్కడ ఐశ్వర్య రూపంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా వైకుంఠంలో పెద్ద సింహాసనము, పెద్ద అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంభులు అని మన పోతన గారు పద్యం రాశారు కదా. సో ఒక పెద్ద నగరము, ఆ నగరంలో పెద్ద సౌధము, ఆ సౌధంలో ఒక పెద్ద సింహాసనము, ఆ సింహాసనం మీద ఆయన లక్ష్మితో కలిసి కూర్చొని ఉంటాడు వైకుంఠంలో. ఆయన ఇది ఐశ్వర్యం అనమాట. అక్కడికి పోగానే ఐశ్వర్యం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది మొత్తం అన్ని చోట్ల అనమాట. ఆ విధంగా భగవంతునికి సేవ అనుకునే వాళ్ళు వైకుంఠం చేరతారు. ఎవరైతే భగవంతునితో బృందావనంలో గోపాలురు గోపికలు ఏ విధంగా భగవంతునితో పాటు కూడి ఆయన్ని సేవించుకుంటూ ఆయనతో ఆనందాన్ని అనుభవించారో ఆ భావం ఉన్న వాళ్ళు గోలోకానికి వెళ్తారు. ఇంతే తేడా. ఏదైనా కూడా సామీప్యం, సాయుధ్యం, సాలోక్యం ఏదైనా కూడా మీ భావం కనుక ఐశ్వర్య భావం అయితే వైకుంఠంలో ల్యాండ్ అవుతారు మీరు. అదే మీకు భగవంతునితో ఉన్న వాత్సల్య భావం అయితే అది ఆటోమేటిక్ గా మీరు మాధుర్య భావం కానీ వాత్సల్య భావం కానీ మీరు గోలోకంలో ల్యాండ్ అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మొన్న భక్తి రసాంతము ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది ప్రభుజీ మాకు. అయితే దాంట్లో ఆన్సర్ ప్రభుజీ ఏం చెప్పారంటే, వైకుంఠంలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ లేదా ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కానీ భక్తి చేసుకుంటూ, అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా భగవంతుని అందు దివ్యమైన ప్రేమ ఎవరికైతే కలుగుతుందో సేవాభావము, వాళ్ళకి మళ్ళీ వైకుంఠం నుంచి గోలోకం వెళ్ళే అవకాశం ఉంది అని ఆన్సర్ ఇచ్చారు ప్రభుజీ. హరే కృష్ణ. అంటే నాకు అనిపించేది వైకుంఠం వెళ్తే మళ్ళీ కృష్ణుడిని ఎట్లా చూడాలి? ఇప్పుడు చతుర్భుజమే చూసాం కదా, కృష్ణ రూపం చూడాలంటే మళ్ళీ మనం గోలోకం వెళ్ళాలి కదా, అక్కడే ఉండిపోతామేమో అని నాకు చాలా సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. కానీ అది మొన్న నివృత్తి అయింది. అంటే నేను అడగకుండానే భగవంతుడు ప్రభుజీతో ఎందుకంటే ఇవి రెండు కూడా జన్మరాహిత్యమైనటువంటి మళ్ళా పునర్జన్మ లేనటువంటి ధామాలే కాబట్టి వైకుంఠం కానీ గోలోకం కానీ. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి ఏంటంటే మనం ఏ భావనలో అయితే మనం భావించుకుంటున్నామో ఆ స్థితికి వచ్చినప్పుడు, ఆ పరిస్థితి చేరినప్పుడు ఆటోమేటిక్ గా ఆనందానుభూతిని అనుభవిస్తాం.
ప్రభుజీ ఇక్కడ భావము ముఖ్యము అన్నప్పుడు భావగ్రాహి జనార్దన అన్నప్పుడు అంటే మనలో ఉన్న భావాన్ని గ్రహించి ఆన్సర్ ఇక్కడ ఇప్పిస్తాడు, అక్కడ కూడా రప్పిస్తున్నాడు అని అర్థమైంది ప్రభుజీ నాకు. హరిబోల్ హరిబోల్ బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అంబరీష్ ప్రార్థనలో ఇది కేకి అనేది ఒక వర్డ్ వచ్చింది, అది అర్థం కాలేదు ప్రభు. కేక నేత్రంలో ఏదన్నారు కదా. ఓకే, అది కేకి అంటే తెలుగు పదం మాతాజీ. అది పోతన గారి భాగవతంలో పద్యం మీకు చెప్పింది నేను. అది కేకి అంటే నెమలి మాతాజీ. ఓకే, నెమ్మలి కన్నుల లాంటి అంటే అదే ఇప్పుడు ఆయన చూడలేని కళ్ళు నెమ్మలి కన్నుల లాంటివి. ఊరికే అలంకరణకే గాని ఎందుకు పనికిరావని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనము తీసుకునే ఆహారం దోశల్లో పట్టేంత తీసుకోవాలన్నది నాకు బాగా నచ్చింది ప్రభుజీ. హరి బోల్ హరి బోల్. వినలేదు కూడా ఇప్పుడే విన్నాను. భగవంతుడు ఇచ్చిన కొలత మాతాజీ అది. మనకన్ని భగవంతుడు కొలతలు ఆయన ఇచ్చాడు, అన్ని దేనికి దానికి. హరే కృష్ణ. అందుకనే పాత రోజుల్లో భిక్షాటన చేసేటువంటి మీరు పురాణ ఇతిహాసాల్లో కనుక చూస్తే వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళ దోశల సైజ్ అంతా పాత్ర మాత్రమే తీసుకెళ్తారు. అది నిండంగానే భిక్ష చేయగానే దాంతో అది నిండంగానే ఇంకా మళ్ళీ భిక్ష ఆపేస్తారు, అది తీసేసుకుంటారు అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ అయిపోతే క్లోజింగ్ ప్రేయర్స్కి వెళ్దాం.